హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఈరోజు మనము సగ్గుబియ్యం అట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని గంటన్నర లేదా 2 గంటల పాటు నానబెట్టుకోండి. నేను ఇక్కడ రాత్రిపూట నానబెట్టుకున్నాను. ఉదయానికి ఈ విధంగా చక్కగా నానున్నాయన్నమాట. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత దీనిలోకి అరకప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి. పొల్లని పెరుగు అయితే ఈ అట్లు చాలా టేస్టీగా ఉంటాయి. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా అల్లం తరుగుని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా దోశ పిండి మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉండేటట్లుగా డ్రాపింగ్ కాన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకోండి. బ్యాటర్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అట్లు ప్రిపేర్ చేసుకుందాం. కోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. 2-3 చుక్కల ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల అట్టు వేసుకున్నప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు గరిటెతో బ్యాటర్ని తీసుకొని పెనం మీద వేసుకొని వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఆలస్యం అయితే వెంటనే జిగురులాగా మారిపోయి గరిటెకి అంటుకొని పైకి వచ్చేస్తుంది. ఈ సగ్గుబియ్యం బ్యాటర్ అనేది జిగురుగా ఉండి స్మూత్గా ఉంటుంది కాబట్టి షేప్ అనేది సరిగా రాకపోవచ్చు. వీటిని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా ఉంటాయి. లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చేసుకుంటే మంచిది. ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు త్రిప్పుకొని 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం దోశ రెడీ. దీన్ని కారం పొడితో కానీ టమాటా చట్నీ, పల్లి, కొబ్బరి చట్నీ దేనితో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.